దేశమా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే. నేటి రాత్రి యందు యేసు ప్రభు నీ కొరకై ఆయన శాపగ్రస్తుడిగా మారారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ కొరకై ఆయన శాపగ్రస్తుడిగా మారారు. ఈ శాపాన్ని నుంచి దేవుడు విడిపించాలని ఆయన స్వంత చేతులతో ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు రాశాడు. మోసే ద్వారా దేవుడు ఈ శాపము నుంచి ధర్మశాస్త్రం అని చెప్పబడిన 10 ఆజ్ఞలు రాశాడు. దాని ద్వారా ఈ లోకములో ఉన్న శాపము నుంచి ప్రజలు విడిపించబడాలి. ఈ లోకంలో ఉన్న చీకటి నుంచి ఆ ఆజ్ఞల ద్వారా వాళ్ళు ఉన్నతమైన ఆశీర్వాదములోకి వెళ్ళాలని దేవుడు ఆశించాడు. అయితే మోసే ద్వారా ఇవ్వబడిన ఈ 10 ఆజ్ఞలని మనుషుడు పాటించుకున్న పోయాడు. దేవుని ఉగ్రతకి పాలయ్యాడు. దేవుడు అనేక మందిని ప్రవక్తల్ని పంపించాడు. ఆయనను చెప్పిన మాట వినట్లేదు. పాపమైన జీవితము. దేవుడు చెప్పాడు, ఈ 10 ఆజ్ఞలని మీరు పాటించినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివి చూసినట్లయితే ఆ అధ్యాయంలో 68 వచనాలు ఉన్నాయి. మొదటి 14 వచనాలు ఆశీర్వాదము గురించి రాయబడినాయి. తర్వాత 15వ వచనం నుంచి 68వ వచనం వరకు శాపం గురించి రాయబడింది. బైబిల్ గ్రంథములోనే ఒకే ఒక అధ్యాయంలో 2 విషయాలు రాయబడింది. ఏదంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ఈ 14 వచనాలు చూసినట్లయితే అన్ని కూడా ఆశీర్వాదం గురించి రాయబడినాయి. అయితే 15 నుంచి 68వ వచనం వరకు చదివి చూసినట్లయితే అన్ని కూడా శాపగ్రస్తులుగా మారడానికి కారణం. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు గైకొన్నవాడు అన్ని రకాలైన శాపాలు వాళ్ళ ఇంటి మీదకు ఉంటాయని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని స్వంత చేతి ద్వారా రాయబడిన ఈ 10 ఆజ్ఞలని ఇక మోసే ద్వారా ఇచ్చాడని నిర్గమకాండము 32వ అధ్యాయము 15-16 వచనాలు మనము చదివిందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 15-16 వచనాలు చదివిందాం. ఇక కొన్ని నిమిషాలు నేను ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మోసే శాస్త్రములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరువైపులను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత, ఆ పలకల మీద చెక్కబడిన రాత్ర దేవుని చేయి వ్రాత. అది దేవుని చేయి రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోసేతో అనగా చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈ 10 ఆజ్ఞలు దేవుడి స్వంత చేతితో రాసిన రాత. ఈ స్వంత చేతితో రాసిన రాత ఏం తెలుసా? మీరు నా మాట విన్నట్లయితే నేను 14 వచనాల వరకు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 14 వచనాలు మీకు ఆశీర్వాదకరంగా ఇస్తాడు. ఈ ఆజ్ఞలు మీరు గైకొనపోతే ఏమవుతుందో తెలుసా? 15 వచనం నుంచి 68 వచనాల వరకు ఉన్న శాపాలు మీ మీద వస్తాయని ఆ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఈ దేవుని చేతి ద్వారా రాయబడిన ఈ యొక్క 10 ఆజ్ఞల నుంచి, ఆ శాపం నుంచి యేసు ప్రభు విడుదల దయచేసి ఉన్నాడని గలాతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం రాసి ఉండగా మనము చదివి విన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రం రాసిన దేవుడు ఈ 3 సార్లు మాత్రమే దేవుని హస్తము ఈ భూమిలో రాసిందని నేను గుర్తుంచుకున్నాను. మొట్టమొదటిగా దేవుడు రాసిన రాత ఏమిటంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను విన్నకునుంటే నువ్వు శాపగ్రస్తుడుగా మారుతావని దేవుడు హెచ్చరించాడు. రెండోసారి దేవుని హస్తము ఈ భూమికి రావడానికి కారణం ఎందుకంటే బెల్షాసర్ అనే ఒక రాజు, బెల్షాసర్ అనే రాజు ఒక తండ్రి పేరు నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు రాజుగా ముందు ఆయన ఈ యొక్క యూదా దేశస్థులైన ఈ యొక్క ఎజికియా రాజుగా ఉన్నప్పుడు ఎజికియా రాజుని దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. ఎజికియా రాజు ఆయన ఆఖరి దినాలుగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, బాబు నువ్వు చనిపోతున్నావు అన్నప్పుడు ఆయన దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆస్తిని, తన ఆయుష్ని పొడుగు చేస్తాడు. అప్పుడు ఆయనకి గొప్ప ఆస్తిని దేవుడిచ్చినప్పుడు ఆ యొక్క బబిలోను దేశస్థు రాజు ఆ దేశానికి, యూదా దేశానికి వచ్చినప్పుడు ఈ రాజు ఏం చేస్తాడు తెలిసి? ఎజికియా రాజు తన దగ్గర ఉన్న ఆస్తిని అంతా చూపిస్తాడు. తన దగ్గర ఉన్న ఆస్తిని అంతా శత్రు దేశపు రాజు కుమారుడికి చూపించాడని యెషయా గ్రంథంలో చూసినట్లయితే 39వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ వచనం 6-7 వచనాలు చూసినట్లయితే ఎజికియా రాజు తనకి ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎజికియా రాజు, నువ్వు బబిలోను దేశపు రాజు కుమారుణ్ణి నీ యొక్క దేశానికి ఆహ్వానించి నీ దగ్గర ఉన్న ఆస్తిలంతా ఆయనకి చూపించావు కనుక నీ ఆస్తినంతా వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు.
రెండో విషయం ఏం తెలుసా, నీ యొక్క సంతానంలో రాబోతున్న బిడ్డల్ని వాళ్ళు బానిసలుగా తీసుకువెళ్తారని ఆ యొక్క ప్రవచనాన్ని అక్కడ రాయబడింది. ఆ ప్రవచన ఒక నెరవేర్పే దానియేలు గ్రంథము. ఆ ప్రవచన ఒక నెరవేర్పులో చూసినట్లయితే దానియేలు 1వ అధ్యాయము 1-3 వచనాలు చదివి చూసినట్లయితే నెబుకద్నెజరు రాజు యుద్ధానికి వెళ్తాడు యూదా దేశపు రాజు దగ్గరికి. అప్పుడు వాళ్ళు పడిపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని, దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ యొక్క వస్తువులన్నింటినీ కూడా తీసుకొని వస్తూ ఉండగా వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగో మరలా దానియేలుని వాళ్ళు దేశానికి తీసుకుని వస్తారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులని ఆ యొక్క రాజు ఎరిగాడు. దేవుని బిడ్డలారా, దీని నెరవేర్పు కారణం ఎందుకంటే యెషయా గ్రంథంలో రాయబడిన విషయము. దేవుని బిడ్డలారా చూడండి, కొన్నిసార్లు మనం చేసే తప్పు ద్వారా మన ఆస్తి అంతా పరాయస్తుడికి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు మీరు చేసే తప్పు ద్వారా మీ జీవితాలు పాడైపోతాయి. నీకు ఉన్న దేవుడిచ్చిన ఒక భార్యతో నువ్వు సంతోషించుకునే పక్కింటి ఆవిడతో నువ్వు సంతోషించినట్లయితే నీ ఆస్తి అంతా ఆవిడ దోచుకుని వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది పురుషులు, నేను పురుషుడు కదా, నా ఇష్టం వచ్చినట్టుగా పాపం చేయొచ్చు అన్నట్టుగా దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెబుకద్నెజరు రాజు తీసుకుని వచ్చిన ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోని దానియేలుని వాళ్ళు గొప్ప జ్ఞానమస్తులని తెలిసి వాళ్ళని పెట్టుకున్నాడు. ఆయన కుమారుడైన బెల్షాజరు నెబుకద్నెజరు రాజు చనిపోయిన తర్వాత రాజుగా నియమించబడ్డాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో మీరు చదివి చూసినట్లయితే ఆయన ఏం చేశాడంటే రాజుగా నియమించబడిన దినమందు ఆ యొక్క సైనికులకి ఆజ్ఞాపించాడు, సైనికులారా, నా తండ్రి గారైన నెబుకద్నెజరు రాజు దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులను తీసుకుని వచ్చి ఆ యొక్క వస్తువులను నా దగ్గరికి తీసుకురా, దాన్ని నేను వాడాలన్నాడు. ఎందుకు వాడాలి తెలుసా? మత్తు పదార్థాలకి వాడడము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వస్తువులు ఆ సైనికులు తీసుకుని వస్తారో మత్తు పోసి అక్కడున్న వాళ్ళకంతా మందేసి అందరు కూడా తాగుడు పోస్తాడు. తాగేటప్పుడు దేవుని హస్తము రెండోసారి ఈ భూమికి దిగి వచ్చింది. ఆ రెండోసారి ఏమి రాశాడు తెలుసా? మెనే మెనే టెర్కెల్ ఉర్ఫాసిన్ అని రాశాడు. దానికి అర్థం ఏం తెలుసా? బాబు, నేనంతా లెక్క పెట్టి చూశాను, నీకు ముగింపు వచ్చేసింది. రెండో విషయం ఏం తెలుసా? నేను తాశీలో పెట్టి చూశాను, నీ పాపం ఎక్కువైపోయింది కాబట్టి ఇంకా నీకు ముగింపు తీసుకుని వచ్చాను. మూడోది, నీ దేశము రెండుగా అయిపోతే నువ్వు చనిపోతావు. ఇది దేవుడు రాసిన రాత. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన దేవుని యొక్క ఆలయమైన మన ఆలయాన్ని, మన శరీరాన్ని పాపానికి వాడతామో వాడికి శాపము కలుగ చేస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నీ దేవుని ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచాలి. తాగుడు, వ్యభిచారము, అన్యాయము, అక్రమము, పాప మార్గాలకు నువ్వు వెళ్ళినట్లయితే, పాపమైన మార్గాల్లో వెళ్తున్న ప్రజలతో నువ్వు తిరిగినట్లయితే నీ జీవితానికి అది శాపము కలుగ చేస్తూ ఉంది. నీ దేవుని యొక్క ఆలయము నీ శరీరంగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు పాపంతో వాడినప్పుడు అది నీకు శాపాన్ని మొలుగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నీ పాపం నుంచి బయటికి రావాలి. లేకుంటే బెల్షాజరు జీవితంలో దేవుడు ఆ గోడ మీద మెనే మెనే టెర్కెల్ ఉర్ఫాసిన్ అని రాసిన దేవుడు నీ జీవితంలో రాయాల్సి వస్తుంది. రెండోసారి దేవుని హస్తము ఈ లోకంలో ఆయన శాపాన్ని చూపించిన దేవుడు. అయితే మూడోసారి యేసు ప్రభు రూపంలో ఆయన దిగి వచ్చాడు. యేసు ప్రభు కూడా ఆయన స్వంత చేత్తో కొంత రాశాడు. దాన్ని కూడా మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 1-4-5 వచనాలు చదివిందాం. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమీ చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే వంగి నేల మీద వేలుతో ఏదో రాయిచుండెను. ఆయన పట్టు వదలక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా మీరు తిప్పి చూసినట్లయితే దేవుడు మూడోసారి ఆయన రాస్తున్న రాత. యేసు ప్రభు రూపంలో దిగి వచ్చిన ఆ ఉన్నతమైన జీవం కలిగిన దేవుడు ఆయన మూడోసారి రాత రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తున్నాడు? మొట్టమొదటిసారిగా 10 ఆజ్ఞలు రాశాడు. రెండోసారి మెనే మెనే టెర్కెల్ ఉర్ఫాసిన్ అని రాశాడు. ఈ మూడోసారి యేసు ప్రభు ఏమి రాస్తూ ఉన్నాడు?
ఏంటి? ఈ వ్యభిచారము ద్వారా ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. యేసు ప్రభు తెల్లవారుజామున ఆయన ఏం చేశాడంటే ఒలివ కొండ నుంచి అలాగనే దిగి వచ్చి దేవుని యొక్క ఆలయంలో ఆయన వాక్యముని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆయన వాక్యాన్ని ప్రకటించమని నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ కాలంలో కథలు ఎక్కువైపోయినాయి. దేవుని వాక్యం కన్నా కథలు, జోకులు, ఇలాంటి ఎగతాళ్ళు ఎక్కువైపోయినాయి. జోకులు చూడాలంటే టీవీ ముందు కూర్చొని హిహి నవ్వండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే నా దగ్గరికి రండి నేను చెప్తాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, జోకులు టీవీలో చూడొచ్చు కానీ దేవుని యొక్క వాక్యాలు, జోకులు, కథలు చెప్పే కథలు చెప్పడానికి ఇక్కడ రాలేదు నేను. జీవం కలిగిన దేవుని మాటని ధైర్యంగా ప్రకటించడానికి, ఈ ధైర్యం కలిగిన దేవుని వాక్యం నుంచి మిమ్మల్ని విడుదల దయచేయాలని యేసు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు తెల్లారుజామున వచ్చాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకి ప్రకటిస్తూ ఉండగా అక్కడున్న ప్రజలు ఏం చేశారు తెలుసా? ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఏ స్థితిలో ఉంటది మీ అందరికీ తెలుసు. ఆవిడ బట్టలు సరిగా ఉండవు. ఆ స్త్రీని లాక్కొని వస్తున్నారు. ఏ వ్యభిచార స్త్రీ రా అని తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర తోశారు. యేసు ప్రభు పాదాల దగ్గర తోసి, అయ్యా నువ్వు నిర్గమాకాండములో మోసే ద్వారా నువ్వు ధర్మశాస్త్రాన్ని రాసావు కదా, 10 ఆజ్ఞల ప్రకారము ఒక స్త్రీ వ్యభిచారము ద్వారా పట్టబడినట్లయితే ఆవిడ్ని రాళ్ళు తీసి చంపేయమని చెప్పావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు గురించి చెప్పయ్యా అని ఆయన దగ్గర నేరాలు కనిపెట్టడానికి, నేరముని మోయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఈ కాలము వరకు అనేకులు డావిన్సీ కోడు, ఈ కోడు, ఆ కోడు అని చెప్పి యేసు ప్రభు మీద నేరాలు మోయడానికి అనేకులు బయలుదేరి ఉన్నారు. కొంతమంది దేవుని వాక్యం చెప్పాయి అంటే పాస్టర్ గారు ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అని చెప్పి తర్వాత వాళ్ళందరికన్నా ఆ దేవుడు గొప్పడు అంటాడు. ఏ దేవుడు లేడండి. బైబిల్ గ్రంథం మాత్రమే జీవం కలిగిన వాక్యము. యేసు ప్రభు మాత్రమే అది జీవం కలిగిన మాట. మిగతా అన్ని కూడా సచ్చిన మాటలు. జీవం కలిగిన దేవుని మాట. ఈ మాటను ఎవడు కూడా మార్చలేడు. ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఇది నీ నాలుక వెళ్ళినట్టుగా వెళ్ళడానికి కాదు. ఇది జీవం కలిగిన మాట. ఇది దేవుని శక్తి కలిగిన మాట. యేసు ప్రభు ఆయన గొప్ప అధికారుడు వచ్చి, బాబు నువ్వు మాట చెప్పు, నాకు ఒక సేవకుడు స్వస్థపరుస్తాడు అన్నాడు. కారణం ఎందుకంటే యేసు ప్రభు మాటలో ఒక గొప్ప శక్తి ఉంది. ఏ సైతాన్ గారి దగ్గర లేదు, ఏ కొండలో లేదు, యేసు ప్రభులో మాత్రమే ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, బాబు నువ్వు మొట్టమొదటిసారిగా అక్కడ సీనా కొండ మీద రాసావు కదా, పలకలు రాసావు కదా, మోసే ద్వారా ఇచ్చావు కదా, వ్యభిచారం ద్వారా పట్టబడిన స్త్రీ, పాపస్తురాలు, వ్యభిచారకులు, ఈమెను ఏమి చేయాలా చెప్పు చెప్పు అన్నప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? చాలా సింపుల్ గా చేశాడు. 3వసారి యేసు ప్రభు ఆయన భూమిలో రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడని ఎవ్వరూ కూడా చెప్పలేదు దాని గురించి. నేల మీద యేసు ప్రభు రాస్తూ ఉన్నాడు. ఈసారి 10 ఆజ్ఞలు రాస్తున్నాడా, లేకుంటే మేనే టెర్కలని మరలా రాస్తున్నాడు ఈవిడ మీద, లేకుంటే ఉర్పాసినే మాటకి వేరేదైనా సాని అని రాస్తున్నాడా? ఏం రాస్తాడు యేసు ప్రభు? ఈయన్ని వేధిస్తూ ఉన్నారు. ఈయనలో తప్పు కనిపెట్టేసి ఈవిడ మీద రాలేసి ఈయన మీద రాలేసి ఇద్దరిని ముగించేద్దామనే ప్లాన్ తో వచ్చారు వీళ్ళందరూ. అందరూ రాళ్ళు పెట్టుకున్నారు. ఈ కాలంలో కూడా క్రైస్తవులు దొరికితే చాలు రాళ్ళు వేసి చంపేద్దామని చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండు. నువ్వు దేవుని దగ్గర నువ్వు నిలబడుతూ ఉన్నావు. జీవం కలిగిన దేవుడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పబడిన దేవుడు ముందు నిలబడుతూ ఉన్నావు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుని చెప్పయ్యా లేకుంటే నేను వేసి చంపేస్తానని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా ఆ మాటల్లో. యేసు ప్రభు మౌనంగా రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? ఆ డైలాగ్ వింటారా? ఒకే మాట అన్నాడు. చదవండి, త్వరగా చదవాలండి. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూశాడు. నా హీరో, మీలో పాపము లేనివాడు, నీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి చూద్దాం వారితో చెప్పాను. అంతే. రేసి ఏం చేశాడండి? మళ్ళీ మరలా వంగి రాస్తున్నాడు. ఈసారి 4వసారి దేవుడి వాక్యం అంతా తిప్పి 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 చూశాను. 4వసారిగా దేవుడు రాసిన రాత. లోకంలో అనేక రాతలు రాసి ఉంటారు. దేవుని వాక్యములో 4వసారి రాసిన రాత ఇది. తన తల రాత అంటాను నేను. అది నీకు రాసిన తల రాత. అది
అనేకలు అంటారు నీ తలరాతండి ఇలాగ ఉన్నావని. యేసు ప్రభు రాసిన రాతని ఈ రాత్రి చెప్పి నేను ముగించబోతున్నాను. కొన్ని నిమిషాల్లో ముగించబోతున్నాను. దగ్గరలో ఉన్నాం. ఏమని చెప్పాడు? బాబు మీలో పాపం చేయని వాడు ఎవడనుంటే మొట్టమొదటి రాయి అన్నప్పుడు ఏమైంది తెలుసా? అక్కడ ఏమైంది తెలుసా? ఈవిడితో వ్యభిచారం చేస్తున్నాడు కూడా రాయి పెట్టుకొని ఉన్నాడు. ఎంత దుర్మార్గుడు అండి వాడు. అంటే పురుషుడికి ఏం 2 కొమ్ములు ఉన్నాయేంటి? నువ్వు పాపం చేయొచ్చు, స్త్రీ మాత్రం పాపం చేస్తే పాపం అని చెప్పడం అబద్ధం, తప్పు, న్యాయం కాదది. స్త్రీ పాపం చేసినా పురుషుడు పాపం చేసినా దేవుని కంటి ముందు పాపం అనగా పాపమే. అది స్త్రీ పురుషుడిని భేదాలు లేవు. స్త్రీలు పాపం చేశారు, స్త్రీలు వ్యభిచారం చేశారని తోయడం కాదు. నువ్వు పాపం చేసినా కూడా ఆయన ముందు అదే శిక్ష. దేవుని ముందు స్త్రీ పురుషుడిని తేడా లేదు. కొంతమంది స్త్రీలు అనగా సులకనగా చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండి నాలుకని జాగ్రత్తగా ఉంచుకో. కొంతమంది వ్యభిచారక విధురాలు అనగా వెంటనే వాళ్ళు కథలు చెప్పేస్తారు వాళ్ళ మీద. జాగ్రత్తగా ఉండు, నీ దేవుడిని యెహోవా నిన్ను చూస్తూ ఉన్నాడు. ఇక వ్యభిచార స్త్రీ చాలా బాధతో ఉంది, చాలా కన్నీటితో ఉంది. బాబో ఇవాళ చచ్చిన దినము, ఇవాళ నేను చచ్చిపోతున్నాను ఇంకొన్ని నిమిషాల్లో, వీళ్ళందరూ రాలేసి నన్ను చంపేస్తారు, నాకు అయిపోయింది అని అనుకున్న సమయం అది. కరెక్ట్ అయిన స్థలంకి కరెక్ట్ గా యేసు ప్రభు దగ్గరికి ఆవిడొచ్చింది. ఈవిడతో రాత్రంతా వ్యభిచారం చేసినోడు రాయి పెట్టుకున్నాడు. పెద్ద రాయి, వాడు ఇంత పెద్ద రాయి కదండి, చాలా పెద్ద రాయి, ఇంత పెద్ద బండరాయి ఇలా పెట్టుకున్నాడు. ఎప్పుడప్పుడు వేసేద్దామని. ఎందుకు? తన భార్యకి తెలిసిపోతే గొడవ పెద్దదైపోద్దండి. బాబాయ్ రాత్రంతా ఈవిడతోనే పడుకున్నావరా, ఇంక నేను నీతో కాపురం చేయనని చెప్తుంది, ఒకవేళ తెలిసిపోతే నేను దొరికిపోతాననేసి పెద్ద రాయి పెట్టుకున్నాడు. తల మీద వేసి ఒకేసారి వేసేద్దామని. ఎంత దుర్మార్గులండి, ఎంత దుర్మార్గులు. దాని కింద వచ్చి చదవండి బ్రదర్. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని కింద వారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయాడంట. యేసు ఒక్కడే మిగిలిను. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య చాలండి. యేసు ఒక్కడే మిగిలిను. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఎందుకయ్యా పారిపోయారు? రాళ్ళు పెట్టుకున్నారు కదా. ధర్మశాస్త్రం ఏమైపోయింది? యేసు ప్రభు రాసిన మెనే పెరకలు ఏమైపోయింది? ఉర్ఫాసిన్ ఏమైపోయింది? ఈ కథలన్నీ ఎక్కడికి పోయాయి? ఇప్పుడు ఏంటి రాత ఇది? 4వ వంగి రాసిన రాత, ఆ మార్పే ఈ రాత. హల్లెలూయా. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు రాలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. పోగొట్టుకున్నావురా బాబు. అందరూ పాపం చేశాము, యేసు ప్రభు ఒక్కడే నిలబడినట్టుగా ఆయన మాత్రమే పరిశుద్ధుడు. యేసు ప్రభుకి ఏ స్త్రీ పురుషుడు నీడ తగలలేదు. యేసు ప్రభు స్త్రీ యొక్క పురుషుడు ద్వారా కనిన బిడ్డ కాదు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలిగిన యేసు ప్రభు. పరిశుద్ధాత్మ ఎవరు అనుకుంటారు? కొంతమంది అంటారు అపోస్తుల కాలంలో పైగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర వచ్చాడు. నిజమే అండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయము 2-3-4 వచనాలు చదివి చూస్తారనుకోండి. దేవుని ఆత్మ జలము మీద అల్లాడుచుండెను. ఆ ఆత్మే ఈ భూమికి దిగి వచ్చింది. ఆ ఆత్మ యేసు ప్రభు. ఆయన రూపంలోనే నువ్వు నేను ఉన్నాము. ఈ స్త్రీ పాపం ద్వారా పట్టబడిన స్త్రీ, శాపం ద్వారా నింపబడిన స్త్రీ, మరణానికి నడిపించాల్సిన స్త్రీ. ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభు అంటున్నారు, బాబు నువ్వు ఎవరైనా పాపం చేయడం ఉంటే రాయి అయినప్పుడు అందరూ పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాము. దేవుని బిడ్డలారా, నువ్వు నేను పోగొట్టుకున్నాం. అందుకని అక్కడ వేసిన రాళ్ళని చూసినట్లయితే అందరూ పడేసి వెళ్ళిపోయారు. చిన్నవాడేం పాపం చేశాడండి? చిన్న బిడ్డ కదా అనొచ్చు. నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే నువ్వు పాపంతో కని ఉంది. నీ తల్లి పాపంతో కని ఉంది. ఎందుకంటే మొదటి మానవుడైన ఆదాము అవ్వ పాపము, సంతానం తర్వాత సంతానము, సంవత్సరాల తర్వాత సంవత్సరాలు మన శరీరంలో ఆ శాపమైన పాపము నిలిచి ఉంది. దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు ద్వారా మనకి విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా మనకి గొప్ప విడుదల. యేసు ప్రభు ద్వారా మనకి గొప్ప రక్షణ. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 4వసారి ఏం రాశారు? ఈ రాతి ఏంటి నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను దేవుని అడిగాను, ఏంటేసి ఏం రాశావు? 4వసారి రాశావు, 3వసారి రాశావు, 4వసారి 2 సార్లు ఒకేసారి రాశావు, ఏమి రాశావయ్యా అన్నప్పుడు
అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నప్పుడు 2వ అధ్యాయము 14వ వచనాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదివిందామా? కొలస్సీ 2వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీ 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన. చాలా సింపుల్ గా నేను చెప్తాను చూడండి నా భాషలో. యేసు ప్రభు మనం చేసిన పాపాలన్నిటినీ నువ్వు నేను చిన్నప్పటి నుంచి పెద్దవాడైనప్పుడు, లేకుంటే ఆదాము నుంచి ఈనాడు వరకు మనమన్ని చేసిన పాపాలన్నింటినీ ఒక పేపర్లో రాశాడంట. రాసేసి ఏం చేశాడు? యేసు ప్రభు జాగ్రత్తగా ఆయన 4వసారి రాసిన రాతి ఇది. ఆయన రాసిందంతా తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకువెళ్ళాడు? సిలువలోకి తీసుకువెళ్ళాడు. సిలువలోకి తీసుకువెళ్ళి ఒక మేకు కొట్టబడింది ఆయన చేతులేకి. ఒక మేకు ఆయన చేతులే కొట్టబడగా అక్కడి నుంచి రక్తము సిందించబడింది. యేసు క్రీస్తు రక్తము బయటకు వచ్చేటప్పుడు ఏమైంది తెలుసా? ఈ కాగితం అంతా కూడా బ్లడ్ అయిపోయింది, రక్తము ద్వారా నింపబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనా రాతలు కనిపిస్తాయా? రక్తంతో కడిగేసామనుకోండి. కొంతమంది కోడి రక్తంతో లవ్ లెటర్ రాస్తాడు. అలాంటి పని యేసు ప్రభు చేయలేదు. ఆయన స్వంత రక్తాన్ని చిందించాడు. ఆ స్వంత రక్తం ద్వారా ఈ సకల లోకములో చేసిన పాపాలన్నింటినీ ఈ కాగితంలో ఆయన రాసి ఆయన శిలువ మీద కొట్టినప్పుడు ఈ కాగితం అంతా తడిసి పాడైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మీద ఉన్న శాపము యేసు ప్రభు వారు నీ కొరకై నా కొరకై మోసాడు. నేటి రాత్రి యందు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న అందరికన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకై ఆయన శిలువ మీద మరణించాడు. నీ కొరకై ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. నేటి రాత్రి యందు నువ్వు ఎలాంటి శాపగ్రస్తమైన వ్యక్తివైనా పర్వాలేదు, ఎలాంటి జీవితం కలిగి ఉన్న వ్యక్తివైనా పర్వాలేదు, యేసు ప్రభు వారు నేటి రాత్రి నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆయన మార్చేశాడు ఈ రాత్రి యందు. ఎందుకు తెలుసా? ఇంకా మరలా యేసుని సిలువలో వేయాల్సిన పని లేదు. నీ మీద నా మీద ఉన్న శాపం అంతా ఆయన సిలువకి తీసుకుని వెళ్ళి అంతటిని అక్కడ ముగించేశాడు. ఈ నాడు నుంచి నీ పాపాలు ఒప్పుకొని యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నీ పాపాలు క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఈ స్త్రీ తర్వాత యేసయ్యను చూసి అడిగాడు, ఏంటమ్మా? తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? వాళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోయారమ్మా? ఎవరును నీకు శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నిన్ను శిక్షింపను, నేను కూడా నీకు శాపమైన శిక్షను ఇవ్వను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని, ఇంకా నువ్వు పాపము చేయకని యేసు ప్రభు నీతో చెప్తున్నాడు నేటి రాత్రి యందు. ఇంకా నువ్వు వెళ్ళు, నువ్వు చేసిన పాపాలని నేను కడిగేస్తాను. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అక్రమాలు, నీ మీద ఉన్న శాపాలన్నింటినీ నా సిలువలో కాచిన రక్తం ద్వారా నేను కడిగి నేను పరిశుద్ధులుగా చేసేస్తాను. ఇక నువ్వు భయపడకు, నేను నిన్ను క్షమించేశాను, నీ పాపాలన్నింటినీ క్షమించాను. ఓ సహోదరుడా, నీ మీద ఉన్న శాపాలన్నీ నేను తుడిచేశాను. నీ మీద ఉన్న శాపాలన్నీ ఓ సహోదరు నేను తుడిచేశాను. ఇక వెళ్ళు, సమాధానంగా వెళ్ళని యేసు ప్రభు నేటి రాత్రి నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. దేవుని పరిశుద్ధమైన సమయము. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ నేటి రాత్రి నందు శాపముతో నువ్వు వచ్చి ఉన్నట్లయితే నేను కొన్ని నిమిషాలు నేను ప్రార్థన చేసి ముగించే సమయానికి వచ్చి ఉన్నాను. అన్ని రకాలైన శాపాల నుంచి యేసు ప్రభు నేటి రాత్రి నందు ఆయన విడిపించబోతూ ఉన్నాడు. ఎవ్వరూ అటు ఇటు చూడొద్దండి, ఎవ్వరూ అటు ఇటు చూడొద్దండి. అందరూ కళ్ళు మూయండి, అందరూ కళ్ళు మూసి దేవుని వైపు చూద్దాం, దేవునితో మాట్లాడదాం. ఒకవేళ నీ జీవితంలో శాపంతో నింపబడి ఉన్నావేమో, కన్నీటితో నింపబడి ఉన్నావేమో, వేదనతో నింపబడి ఉన్నావేమో, కష్టంతో ఉన్నావేమో, నీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితిలో ఉన్నావేమో, నీ బిడ్డలు, నీ భర్త, భార్య, నీ కుటుంబంలో గొడవ కింద ఉందేమో, యేసు ప్రభు వారు నేటి రాత్రి యందు ఆయన నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. నేటి రాత్రి యందు ఆయన నీకు విడుదల దినంగా ఆయన నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునితో మాట్లాడండి, ఎవరు అటు ఇటు చూడొద్దండి. చాలా ప్రాముఖ్యమైన సమయము. నాకు యేసయ్య కావాలండి, నేను యేసయ్య దేవుడిని నమ్ముతాను. ఈ సమయం ముందు యేసయ్య నాకు కావాలి.
ఈ శాపం నుంచి నేను విడిపించబడాలి, ఈ పాప నుంచి నేను విడిపించబడాలి, నేను యేసు ప్రభు బిడ్డగా మారాలనే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రాత్రి నీకు ఆశీర్వాదకరమైన దినంగా దేవుడు నేను ప్రకటిస్తూ ఉన్నాను. రీ బాబా షా బాబా పరా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కన్నీళ్లు కాల్చండి, కన్నీళ్లు కాల్చండి. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి, నీ భర్త గురించి ప్రార్థన చేయి. చేయి ఇప్పుడే రబా షా బాబా రాబా. ఓ థ్యాంక్ యూ లార్డ్, ఓ థ్యాంక్ యూ లార్డ్, ఓ థ్యాంక్ యూ లార్డ్, ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ రీ బాబా షా బాబా, ఓ రీ మానా దురువా షకా బాబా రానా బాలా ఖరా, ఓ రీ మానా దరవా షకబా. ఒకసారి నేను చెప్పే ప్రార్థన నా వెనక చెప్పండి దయచేసి. ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ గమనించండి. నేను చెప్పే ప్రార్థన నా తరువాత చెప్పినట్లయితే యేసు ప్రభువారు నేటి రాత్రి నీ మీద ఉన్న పాపాలు, నీ మీద ఉన్న సకల పాపాల నుంచి యేసు ప్రభు ఆ శాపాన్ని నుంచి దేవుడు ఈ రాత్రి కాలం నుంచి ఆయన విడుదల దయచేయబోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ ప్రార్థన చెప్పండి. అందరి చేతులు పైకెత్తండి. యేసయ్యా, నేను పాపిని, నేను పాపిని. యేసయ్యా నన్ను క్షమించుము. యేసయ్యా నేను నీ బిడ్డగా నన్ను చేర్చుకో. యేసయ్యా కల్వరి సిలువలో కార్చిన రక్తము ద్వారా నన్ను కడగండి. యేసయ్యా నన్ను కడగండి, నన్ను పరిశుద్ధులుగా చేయండి. ఇంక నాకు శాపం వద్దు, ఇంక నాకు పాపం వద్దు. యేసయ్యా నువ్వే దేవుడని నేను నమ్ముచున్నాను. నువ్వే దేవుడవు, నీ వాక్యాన్ని నేను విశ్వాసిస్తూ ఉన్నాను. నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నానికి మీకు వందనాలు. యేసు నామమందు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈ ప్రార్థన చేసిన నీ జీవితంలో ఒక నిజమైన సత్యాన్ని చెప్పనా? యేసు ప్రభువారు నేటి రాత్రి నీ మీద ఉన్న పాపమంతా, నీ మీద ఉన్న శాపమంతా యేసు ప్రభువారు నేటి రాత్రి ఆయన విడుదల దయచేశారు. ఇంకా సరిపోదు, ఇంకా సరిపోదు, సరిపోదు. వినిపించాలి, కైకూలు వినిపించాలి. దేవుడు మీ శాపాలన్నిటిని యేసు ప్రభువారు బాధ్యతన్నాడు. ఇప్పుడు నేను వ్యాధిస్తులు అనేక రకాలైన వ్యాధులు, కిడ్నీ స్టోన్లు, అనేక కిడ్నీ స్టోన్తో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసు నామములో వ్యాధులు బయటకు వస్తూ ఉన్నారు. యేసు ప్రభు మోకాల్లోకి వస్తూ ఉన్నాడు, చేతుల్లోకి, కాళ్ళలోకి, తలపోటు, అనేక రకాలైన క్యాన్సర్ వ్యాధులు, అనేక రకాలైన స్కిన్ వ్యాధులు, అన్ని రకాలైన వ్యాధుల నుంచి యేసు ప్రభు వారు ఇప్పుడే విడుదల దయచేస్తూ ఉన్నాడు. బిడ్డలు లేని వాళ్ళకి వచ్చే సంవత్సరం ఈ సమయంలో దేవుడు మీకు బిడ్డలు కలిగిన గాక. మన మధ్యలో ఉన్న మాస్టర్ విలిషా గారు ఇక్కడ ఉన్నారు. ఆయన వివాహమై 3 సంవత్సరాలు కూడా బిడ్డలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోయిన సంవత్సరం క్రిస్మస్ కి కాపులను వర్తమానం అందించినప్పుడు నాకు బాధ కలిగి నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆవిడ గర్భవతి, సెప్టెంబర్లో ఆవిడ బిడ్డని కలబోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిలారా ప్రార్థన చేయండి. ఇప్పుడే యేసయ్యా వచ్చే సంవత్సరము ఈ సమయానికి ప్రభువా మీరు నాకు బిడ్డలు దయచేయండి, ప్రార్థన చేయండి. శాంతి సమాధానములను పొందు.